మన విశ్వంలో ఒక అంచనా ప్రకారం 2 ట్రిలియన్లకు పైగా నక్షత్రాలు, గ్యాలక్సీలు మరియు గ్రహాలు ఉన్నాయి. 13.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ పేలుడు జరిగింది. దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు. దానివల్లే ఈ నక్షత్రాలు, గ్యాలక్సీలు మరియు గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ 2 ట్రిలియన్ గ్యాలక్సీలలో ఇది మిల్కీవే గ్యాలక్సీ. ఈ మిల్కీవే గ్యాలక్సీలోని మన అందమైన భూమి ఉంటుంది. భూమి దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది అంటారు. అప్పటి నుండి అనేక రకాల జీవులు మన భూమిపై జీవించాయి. ఆపై అవి చనిపోయాయి కూడా. కానీ వాటన్నిటిలోకి ఎక్కువ గుర్తొచ్చేది డైనోసార్స్. భూమిపై కేవలం డైనోసార్స్ మాత్రమే రాజ్యం చేసే ఆ కాలంలో 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిపై తాకింది. అలా అది చాలా విధ్వంసాన్ని సృష్టించింది. దాంతో డైనోసార్లు అక్కడితో అంతమైపోయాయి. సంవత్సరాలు గడిచిన తర్వాత ఆపై మన మానవుల యుగం ప్రారంభమైంది. మనిషి క్రమంగా చాలా పురోగతి సాధించి ప్రపంచ పటాన్ని మార్చాడు. ప్రయాణానికి లగ్జరీ కార్స్ తయారు చేసుకున్నాడు. నివసించడానికి పెద్ద పెద్ద రాజభవనాలను నిర్మించుకున్నాడు. అలాగే ఆకాశంలో ఎగరడానికి విమానాలను కూడా తయారు చేసుకున్నాడు. నేడు మానవుల సంఖ్య 8 బిలియన్లకు దాటింది. ఇది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, మానవులందరూ అకస్మాత్తుగా ప్రపంచం నుండి అదృశ్యమైపోతే ఏం జరుగుతుంది? మానవులు లేకుండా భూమి ఎలా ఉంటుంది? భూమిపై వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.